మొన్న ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం, నేడు ఫార్మాసెజ్ లో రియాక్టర్ పేలుడు, ఇలా వరుస ప్రమాదాలతో రోజురోజుకి విశాఖ నగరం భయంకరంగా మారిపోతుంది. ఫార్మా కంపెనీలో నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి, ప్రాణాలు పోతూనే ఉన్నాయి. యాజమాన్యాల అంతులేని నిర్లక్ష్యానికి అమాయక కార్మికులు అన్యాయంగా బలవుతూనే ఉన్నారు. దీనిని ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేస్తే కార్మికులు ఎవరిని ఆశ్రయించాలి? తాజాగా అనకాపల్లిలో జరిగిన భారీ పేలుడు ప్రజలను భయాందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం విశాఖ అంటే ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని జీవిస్తున్నారు అక్కడి ప్రజలు. ఇన్ని ప్రమాదాలు జరిగినా ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది? ప్రభుత్వమే వారిని పట్టించుకోకపోతే అక్కడ నిరుపేద కార్మికుల కుటుంబాలకు ఎవరు రక్షణ కల్పిస్తారు అనే దానిపై వీబీసీ ఆన్ టీవీ ప్రత్యేక కథనం. మందులోలు మాయాజాలం సృష్టిస్తున్నారు. ఫార్మాసెజ్ లో కొత్త ఫార్మా కంపెనీలు ఇబ్బడి ముబ్బడిగా ఏర్పాటు చేసేస్తున్నారు. ఇప్పటికే వందలాది ఎకరాల్లో ఉన్న హెటీరో వంటి కంపెనీలు మరింతగా విస్తరిస్తున్నాయి. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం మరొక ముందే రామ్కి ఫార్మాసిటీలోని సాయినార్ లైఫ్ సైన్సెస్ లో 4 నెలల క్రితం విషవాయువు లీకై 2 ఉద్యోగులు మరణించారు. అంతకు ముందు కూడా అదే కంపెనీలో ప్రమాదం జరిగి 2 చనిపోయారు. తాజాగా మళ్లీ ఇప్పుడు అచ్యుతాపురం ఫార్మాసెజ్ లో రియాక్టర్ పేలుడు సంభవించింది. యాజమాన్య నిర్లక్ష్యానికి అమాయక కార్మికులు బలవుతున్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రభుత్వమా, ఫార్మా కంపెనీలా? పగలంతా కష్టపడి పనిచేసుకొని మధ్యాహ్నం ప్రశాంతంగా భోజనం చేయడానికి కార్మికులంతా సిద్ధమవుతున్న సమయంలో భారీ పేలుడు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే ప్రమాదం జరిగిపోయింది. మధ్యాహ్నం 1:30 సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఇక అక్కడ ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టంగా పొగ అలుముకుంది. దీంతో కార్మికులు భయంతో పరుగులు పెట్టారు. భారీ శబ్దం రావడంతో ఏం జరిగిందో తెలియక సమీప గ్రామాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. పేలుడు దాటికి పరిశ్రమలోని మొదటి అంతస్తు స్లాబ్ కూలిపోయింది. ఇప్పటికే మృతుల సంఖ్య 18కి చేరగా 50 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఇంకా చాలా మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. అయితే ఫార్మాసెజ్ లోని అగ్నిమాపక యంత్రంతో పాటు మరో 11 ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను అదుపు చేశాయి. 3వ అంతస్తులోని కార్మికులను క్రేన్ సాయంతో బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఈ పరిశ్రమలో 300 మంది కార్మికులు ఉన్నట్లుగా తెలుస్తుంది. శిథిలాల కింద కొందరు చిక్కుకున్నట్లుగా భావిస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలతో పాటు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించేందుకు సీఎం చంద్రబాబు విశాఖపట్నానికి చేరుకున్నారు. ఉదయం విశాఖ ఎయిర్పోర్ట్ నుండి హెలికాప్టర్ లో బయలుదేరి నావెల్ కోస్టల్ బ్యాటరీ వద్దకు చేరుకున్నారు. అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా వెంకోజీపాలెం దగ్గరున్న మెడికవర్ ఆసుపత్రికి చేరుకొని ప్రమాదంలో గాయపడిన కార్మికులను పరామర్శించి వైద్య బృందాలతో చంద్రబాబు మాట్లాడారు. అనంతరం సీఎం చంద్రబాబు కోస్టల్ బ్యాటరీకి చేరుకొని హెలికాప్టర్ లో అచ్యుతాపురం సెజ్కు చేరుకొని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఫార్మా ప్రమాద మృతులకు ₹1 ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ప్రకటించారు. అలాగే చికిత్స పొందుతున్న వారికి కూడా పరిహారం అందించనున్నట్లు ఆయన తెలిపారు. క్షతగాత్రుల గాయాల తీవ్రతను బట్టి నష్టపరిహారం ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 41 మంది బాధితులు చికిత్స పొందుతున్నారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం లేదని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. ₹1 చనిపోయిన ప్రతి కుటుంబ సభ్యులకి వాళ్ళ లీగల్ హ్యాస్కి అందచేయడం జరుగుతుంది. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ సంబంధించి పూర్తి వివరాలు కూడా మనము ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ దాన్ని సైట్ని ఇన్స్పెక్ట్ చేసి ఎందువల్ల ఈ ప్రమాదం జరిగింది మనము ఆల్రెడీ టీమ్స్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ట్రీట్మెంట్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి అందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళకి పర్సంటేజ్ ఆఫ్ బర్న్స్ చూస్తే అరౌండ్ 30 to 40% దాకా వాళ్ళకి బర్న్స్ ఉన్నట్టు డాక్టర్స్ తెలిపారు. విశాఖ ఫార్మాసెజ్ సేఫేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉక్కు నగరంలో ఫార్మా కంపెనీలు పెరిగిపోతుండగా విశాఖ వాసులకు భద్రతపై భరోసా లేకుండా పోతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఇలాంటి ఫార్మా కంపెనీల నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంటుంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా కార్మికుల జీవితాలకు భద్రత ఉండటం లేదు. కంపెనీల సిబ్బంది అనుమతుల మేరకే మందులు తయారు చేస్తున్నారా అనే ప్రశ్నలు సమాధానాలు లేకుండానే మిగిలిపోతున్నాయి. అధికారులు ఇప్పటికైనా భద్రతా ఆదేశాలు
ఆదేశాలను పాటిస్తారో లేదో చూడాలి మరి.